హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి. చూస్తున్నారు కదా, మామిడికాయలు మామిడికాయలు మామిడికాయలు. మేము మామిడి తోటకు వెళ్ళడం జరిగిందండి. అక్కడ మామిడికాయలు వీడియో అనేది షూట్ చేశాను అనమాట. ఆ వీడియోని మీతో పంచుకుంటున్నాను, చూడండి. అసలు చూసిన మామిడికాయలు చాలా చాలా అయితే బాగున్నాయి కదా. చూస్తున్నారు కదా మీరు కూడా. అవునండి, మీరు కూడా మామిడికాయలు తెచ్చుకొని తిన్నారని అనుకుంటున్నాను. మేము బంగినపల్లి తెచ్చామండి. ఇదిగోండి బంగినపల్లి మామిడికాయలు. చాలా అంటే చాలా బాగున్నాయి. మేము తోటకు వెళ్ళడం జరిగిందండి. అక్కడ మాకు నచ్చిన చెట్టు నుంచే వాళ్ళు కాయ అయితే కోసిచ్చారన్నమాట. మనకు ఈ చెట్టు నుంచి కాయ కావాలంటే ఆ చెట్టు నుంచే కోసిచ్చారు. కొన్ని పచ్చడి మామిడికాయలు, కొన్ని బంగినపల్లి మామిడికాయలు, ఇలాగా 2 రకాలు తెచ్చుకోవడం జరిగిందండి. చూపిస్తాను, చూడండి. ముందు వీడియోస్లో వస్తూ ఉంటాయి. సమ్మర్ అనేది స్టార్ట్ అయింది, పిల్లలకి హాలిడేస్ అనేది చేశారు కదా. పిల్లలతోటి ఎక్కడైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నారా అండి? ఓకే చూశారు కదా. ఎక్కడ చూసినా మామిడికాయలు ఏ తీయాలనేది అర్థం కాక వీడియో అటు ఇటు షేక్ అవుతుంది, కొంచెం ఏం అనుకోకండి. కొంచెంసేపు మాట్లాడకుండా ఉంటాను, మీరు ఈ వీడియోని చూస్తూ ఉండండి. మర్చిపోయాను, అందరూ బాగుండాలి, అందులో నేనే ఉండాలి. లాస్ట్ టైం నేను చెప్పాను కదండి, శుభమస్తు షాపింగ్ మాల్లో నేను 2 చీరలు డబ్బులు కట్టకుండా తీసుకొని వచ్చానని. అది ఏంటి ఎలాగనేది మీతో నేను చెప్తాను. ఇదిగోండి, ఫైనల్గా మామిడికాయలు అయితే కోసుకొని ఇంటికి వచ్చేసాం. మేము బంగినపల్లి మామిడికాయలు చూపిస్తున్నానండి. ఇవన్నీ చెట్టు నుంచి కోసుకొచ్చుకున్న బంగినపల్లి మామిడికాయలు అనమాట. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. తొడుముతో సహా కోసుకురావడం జరిగింది. బాగా పెద్ద సైజ్ అండి. కాయల రేట్ అయితే నేను చెప్పను, మీరే మీ గెస్సింగ్కే నేను వదిలేస్తున్నాను. చూడండి, కాయలు అయితే చాలా చాలా బాగున్నాయండి. కొబ్బరి మామిడికాయలు అంటారు కదా, కట్ చేసుకుని తింటే చాలా బాగున్నాయి మ్యాంగోస్ అయితే. చూడండి, మర్చిపోయాను, శుభమస్తు షాపింగ్ మాల్ కాదండి, సౌత్ ఇండియా శుభమస్తు షాపింగ్ మాల్లో నుంచే నేను 2 చీరలు తీసుకొని వస్తున్నాను. నేను ₹1 కూడా వాళ్ళకి కట్టడం లేదు. వాళ్ళు నన్ను ఏమీ అనరు. అది ఎలాగనేది మీకే చెప్పాను. నాది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసే టయానికి ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. నాకు అది ఎలా ఇచ్చారు, ఏంటని ఇచ్చారు అనేది మీకు చెప్పేస్తాను. ఇవిగోండి, ఇవన్నీ పచ్చడి మామిడికాయలు అనమాట. ఇవన్నీ నేను బయటకు తీయలేదు. చూస్తున్నారు కదా, ఇవి మొత్తం పచ్చడి మామిడికాయలు. దాంట్లో కొన్ని బంగినపల్లి మామిడికాయలు కూడా ఉన్నాయండి. నాలాగా మీరు కూడా ఏదైనా షాపింగ్ మాల్లో డబ్బులు కట్టకుండా శారీస్ మాత్రం దయచేసి తీసుకురావద్దండో. చూస్తున్నారు కదా, మామిడికాయలు అండి. మామిడికాయలు చూడగానే నోట్లో లలాజలం ఊరిపోతుంది కదా అందరికీ. అది జరిగేది కాబట్టి మనం కూడా నేను మామిడికాయని కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని మామిడికాయ అయితే తినేసాను. చాలా అంటే చాలా టేస్టీ ఏమీగా ఉన్నాయి మామిడికాయలు. మీరు కూడా తినేసేయండి. ఇదిగోండి, ఒకసారి బంగినపల్లి మామిడికాయలు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను, చూసేసేయండి. వీడియో ఎండింగ్ కూడా వచ్చేసింది. ప్లీజ్ నా వీడియోస్ అన్నీ చూస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సరేనండి, ఇట్లా బంగినపల్లి మామిడికాయలు, పచ్చడి మామిడికాయలు అనేవి 2 వెరైటీస్ తెచ్చామండి. ఇంకొకటి ఇదేంటి మామిడికాయలు అండి, దీన్ని ఏ రకం మామిడికాయ అంటారో నాకైతే తెలీదు. ఇదిగోండి, ఇవి కూడా పచ్చడి రకం మామిడికాయలే అని అన్నారు. మరి ఏంటో నాకైతే ఐడియా లేదు, కాబట్టి ఇవి నేను ఉంచుకోలేదు. బంగినపల్లి మామిడికాయలే నేను తీసుకున్నాను. సరేనండి, ఇదేనండి ఈరోజు నా వీడియో. ఉంటానండి, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు నాకు ఏ శారీ ఇచ్చారు, ఏంటి, డబ్బులు కట్టకుండా నిజంగానే ఇచ్చారా లేదా అనేది వీడియో నేను రివ్యూ చేస్తానన్నమాట. ప్లీజ్ అప్పుడు తప్పకుండా అందరూ లైక్ చేయండి. ఉంటానండి, బాయ్.